హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. మన ప్రసిద్ధ కథా నవలా రచయిత ప్రముఖ సినీ దర్శకులు శ్రీ వంశీ గారు రచించిన మా పసలపూడి కథల నుండి ఒక చక్కటి కథ గవళ్ళ అబ్బులిగాడి అల్లుడి చావు. ఈ కథ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథలోకి వెళ్దాం. గవళ్ళ అబ్బులిగాడి అల్లుడిని ఎవరో చంపేశారంట. శవం పొలాల మధ్యున్న వేంపర్తమ్మ గుడి కవతల బూది కాలువలో పడుందంట. అబ్బులుగాడి పెళ్ళాం అనసూర్య, కూతురు రాణి లబో దిబోమని శోకాలు పెడతా వచ్చారు. రాణి అయితే భర్త శవాన్ని చూడగానే పెద్ద పోలికెగేసి పడిపోయింది. బోరు బోరుమంట, నా కూతురి కాపురం 3 నాళ్ళ ముచ్చటైపోయిందిరా దేవుడా, ఓ దేవుడా అంట అనసూర్య ఏడుస్తుంటే పక్కనోళ్ళకు కూడా ఏడుపు వచ్చేసింది. ఇంతలో సూర్యావతి మొగుడైన అబ్బులుగాడు కూడా వచ్చి శవానికి కొంచెం దూరంగా కూర్చున్నాడు. ఆడు ఏడటం లేదు. చల్ది పొద్దు దాటేటప్పటికీ ఊరంతా వచ్చేసింది. రాంపురం నుంచి వచ్చిన పోలీసు ప్రెసిడెంట్ మందారెడ్డి గారితో చాలాసేపు మాట్లాడాక శవాన్ని రాంపురం గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకువెళ్ళిపోయారు. ఈలోగా అల్లుడు తాలూకా మనుషులు కూడా వచ్చారు. పోస్ట్ మార్టం జరిగింది. మత్తు మందిచ్చి వృషణాలు గట్టిగా పిసికి చంపేశారని వచ్చింది రిపోర్టు. ఆ కుర్రోడికి ఊళ్ళో శత్రువులెవ్వరూ లేరు. చెడు స్నేహాలు చేయడు. ఆడోళ్ల జోలికి ఎల్లడు. తాగుడు పేకాడ్డం లాంటివి లేవు. అయితే ఆయన్ని ఎవరు చంపినట్టు, అసలు ఎందుకు చంపినట్టు? రాజుగారి హాల్లో సస్పెన్స్ బొమ్మ చూసినట్టుంది మాకు. వారమయ్యింది. ఈ కేసు విషయంలో పోలీసు ఒక్క అడుగు కూడా ముందుకి వెయ్యలేకపోతున్నారు. అబ్బులి అల్లుడి చావు గురించి ఊళ్ళో ఎవరికి తోచిన కథలు ఆళ్ళల్లేసుకుంటున్నారు. రోజులాగే ఆ సాయంత్రం పూట బ్రాహ్మణరెడ్డి గారి అరుగు మీద జనం పోగవుతున్నారు. నాటకం రిహార్సల్స్ చేద్దామనుకున్న బ్రాహ్మణరెడ్డి గారు పిఠాపురం నుంచి హీరోయిన్లు రాకపోవటంతో ఆ వేళ రిహార్సల్ వద్దనేశారు. చెల్లూరు నుంచి వచ్చిన నాటకాల డైరెక్టర్లు వల్లూరి ఆదినారాయణ గారు అరుగు మీద కూర్చున్న స్వరాజరెడ్డి గారికి, మల్లిడి గంగిరెడ్డికి మధ్యలోకి చేరి, అయితే ఎవరు చంపారంటారు ఆ అబ్బులిగాడి అల్లుణ్ణి అన్నారు. నేను చెబుతాను అన్నాడు స్వరాజరెడ్డి గారు. లేదు నేను చెబుతాను అన్నాడు మల్లిడి గంగిరెడ్డి. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చెప్పండి అనేసరికి మల్లిడి గంగిరెడ్డి మొదలెట్టాడు. అబ్బులిగాడి కూతురు రాణి పెద్ద మనిషి అయ్యి 2 ఏళ్లైనా ఇంకా పెళ్ళవలేదు. ఊళ్ళో ఆ పిల్ల మీద కథలున్నాయి. పిల్లకి పెళ్లి చేయొచ్చు కదా అని అబ్బులు పెళ్ళాం అనసూర్యని ఎవరన్నా అడిగితే, దానికయ్యే రోజు వచ్చినప్పుడు అదే అవుద్దులే, మధ్యలో మనం కలగజేసుకున్నంతలో ఏది కలదండే అనేసేది ఆ మనిషి. 5 ఎకరాల 3 మానికల పొలం ఉన్న బట్టలుతికే సత్తిగాడు రాణిని ఇష్టపడ్డారు. ఇద్దరు పుంతరేవు దగ్గర కర్రి సత్తురాజు గారి దూళ్లపాకలో కలుసుకుంటుంటే బ్రాహ్మణుల సుబ్బారావు గారు చూసేశాడు. పంచాయతీ పెట్టిన పెద్దలు ఇద్దరికీ తప్పు వేశారు. రాణి 2500, సత్తిగాడికేమో 5000 తప్పు కట్టాల్సి వచ్చింది. ఇదంతా మీకు తెలుసు కదా అన్నాడు మల్లిడి గంగిరెడ్డి. తెలుసు అన్నారంతా. అయితే కొంతకాలానికి సత్తిగాడికి పిఠాపురానికి ముందున్న చిత్రాడ సంబంధం వస్తే పెళ్లి చేసేసుకున్నాడు. రాంపురం కిషోర్ టాకీస్లో పనికి కుదిరి క్యాబిన్ రూమ్లో సినిమా రీళ్లు చుట్టేవాడు. మెల్లమెల్లగా మేనేజర్ రామదాసు గారిని, ఆపరేటర్ శంకర్రావుని మంచి చేసుకుని ప్రొజెక్టర్ తిప్పటం నేర్చుకున్నాడు సత్తిగాడు. ఇటు పక్క రాణికి అనకాపల్లి అవతల మాడుగుల సంబంధం వస్తే పెళ్లి చేసేశారు. అల్లుడు మునుగడుపుకి కూడా వచ్చాడు. కిషోర్ టాకీస్లో ఎన్డీఓడి కొత్త బొమ్మ ఆలీబాబా 40 దొంగలు వస్తే 2వ ఆటకి అనసూర్య, అల్లుడు, కూతురు పెద్దబ్బులు రిక్షాలో వెళ్ళారు. ఇంటర్వెల్లప్పుడు సత్తిగాడు రాణిని చూశాడు. రాణి సత్తిగాడిని చూసింది. టికెట్టు చింపే సాయిబుల కుర్రుడితో రాణిని మరుగుదొడ్లకి రమ్మని కబురంపాడు సత్తిగాడు. కబురొచ్చిన వెంటనే కాళ్ళు ముడుచుకొస్తానని బయటకొచ్చింది రాణి. లోపల రాణి కోసం చూస్తున్న సత్తిగాడు ఆ పిల్ల వచ్చిన వెంటనే అమాంతంగా కౌగిలించుకున్నాడు. చాలా రోజుల తర్వాత కలుసుకున్న వాళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు కరిచిపెట్టుకుని అలాగే ఎంతసేపు ఉండిపోయారో వాళ్ళకే తెలియదు. కడుపు ఉబ్బరంగా ఉందని లేచాడు అల్లుడు. లోపల మరుగుదొడ్లోకి వెళ్ళేసరికి కనిపించారు రాణి అన్ను సత్తిగాడు. ఇంకొకడైతే తట్టుకోలేడు. ఎలాగో తమాయించుకున్నాడు ఆ అల్లుడు పాపం.
ఏదీ తెలియనోళ్ళ తిరిగొచ్చి కుర్చీలో కూర్చొని చివర్లో వచ్చే జనగణమన దాకా చూశాడు సినిమా. ఇంటికొచ్చాక నవ్వుతా రాణి దగ్గరికి వచ్చిన అల్లుడు, ఎవడాడు, ఆడితో ఎంతకాలం నుంచి జరుగుతుంది నీ ఆట అన్నాడు. భయపడిపోయింది రాణి. చెబుతావా, కౌజారుతో పొడిచాయనా? కరుగ్గా ఉందాడి స్టోను. వాళ్ళ మధ్యలోకి వచ్చిన అనసూయ, తప్పు జరిగిపోయింది బాబు, నా బిడ్డ చేసిన తప్పుకి మన్నించల్లుడా అని కాళ్ళు పట్టుకుని ఏడ్చింది. ఏ మాత్రం వినిపించుకొని ఆ అల్లుడు, ఈ ఊళ్ళో అందరి ముందర మీ తంతు బయట పెడతాను, ఇక్కడ కానీ కుదరకపోతే మా చోడవరంలో చూపిస్తాను నేనేంటో అన్నాడు. తన కూతురు కొంప కొల్లేరైనందుకు తెగ ఏడ్చేసింది అనసూయ. 10 మందికి తెలిస్తే పరువు పోతుంది, మరెలాగా, అల్లుడు పోయినా పర్లేదు కానీ పరువు మాత్రం పోకూడదు అని ఆలోచించిన అనసూయకి సత్తిగాడు గుర్తుకొచ్చేశాడు. కబురంపితే వచ్చిన సత్తిగాడితో ఈ పని గుట్టు చప్పుడు కాకుండా జరిగిపోవాలంది. అప్పటికి అర్ధరాత్రి అయింది. ఆకాశంలో గొల్లకావిడి అటు పక్కకి జరిగింది. గాలి చల్లగా వీస్తుంది. తొలికోడి కుయ్యటానికి ఇంకా చాలా టైం ఉంది. సిగరెట్ కాలుస్తా సగం పడిపోయి ఉన్న దొడ్డిగోడ దగ్గర నిలబడి ఉన్నాడు మాడుగుల అల్లుడు. వెనక నుంచి నడుచుకుంటూ వచ్చిన సత్తిగాడి చేతిలో ఉన్న సర్వీపేడుతో అల్లుడి మెడ మీద బలంగా వేసాడు దెబ్బ. స్పృహ తప్పిన అల్లుడికి అనసూయ సత్తిగాడు కలిసి మత్తు ఇంజెక్షన్ ఇచ్చేసి కాసేపయ్యాక ఆ అల్లుడి వృషణాలు పిసికేసింది అనసూయ. గిలగిలా కొట్టుకుని ప్రాణాలు పోగొట్టుకున్న ఆ అల్లుడి శరీరాన్ని బరకం గుడ్డతో మూటగట్టి వెంపర్తమ్మ గుడి కవతల పొలాల మధ్యలో బోది కాలువలో పడేశాడు సత్తిగాడు. పొద్దుటే పొలంలో నీరు కట్టడానికి వచ్చిన కర్రో రబ్బాయి కొన ఊపిరితో ఉన్న అల్లుణ్ణి మూట విప్పి రోడ్డు సైటుకి తీసుకురాబోతుంటే పేనాలు పోయిని అని పూర్తి చేశాడు మల్లిడి గంగిరెడ్డి. ఆయన కల్పించి చెప్పినా నిజమే అవ్వచ్చునుకున్నారందరూ. మా నాన్న పెద్దమ్మ కూతురైన చెల్లాయమ్మని మా చెల్లాయత్త అని పిలుస్తాం మేం. ఊళ్ళో అంతా మేడ చెల్లాయమ్మ గారంటారు. ఊళ్ళో చాలామందికి మేడలున్నాయి, మరి ఈవిడ్ని మట్టుకు ఎందుకు అలా పిలుస్తారో అర్థం కాదు నాకు. పొద్దవుతే ఆవిడ దగ్గరికి చాలామంది ఆడోళ్ళు చేరతారు. వాళ్ళల్లో కుంటి సూరమ్మ, వాళ్ళ చెల్లి భాను, మాసరమ్మ, మారెడ్డి గారి బుల్లాయమ్మ, గున్నయ్య గారి కోడలు, ఇలా చాలామంది. నున్నటి గచ్చు మీద దేక్కుంటా మా చెల్లాయత్త దగ్గరకు వచ్చిన కుంటి సూరాయమ్మ, చెల్లాయి పిన్ని, అబ్బులిగాడి అల్లుడి చావెలా జరిగిందంటావే అంది. మా చెల్లాయత్తకి కారాకిళ్ళి అలవాటుంది. ఎండిపోయిన తమలపాకుల్లో సున్నం, చెక్కపుడం, పొగాకు వేసుకుని చుట్టి చుట్టి దగ్గరకొస్తున్నప్పుడు కరక్కాయ బుగ్గనెట్టుకున్నట్టు ఆ కిళ్ళి చుట్టని బుగ్గన బిగించిన మా చెల్లాయత్త ఇక మరి చెప్పటం మొదలెట్టింది. రాంపురం కిషోర్ టాకీస్లో రాణి ఆ సత్తిగాడు ఒళ్ళోపాయ తెలియకుండా తొంగనుండటం చూశాడంట దాని మొగుడు. నా మొగుడంటే నాకు ఇష్టం లేదని, నిన్ను ఈ జన్మకి మర్చిపోలేనని, ఆయన్ని వదిలించుకునే దారి చెప్పమని అడిగింది ఈ సత్తిగాడిని. ఆలోచించిన సత్తిగాడు, నీ మొగుడికి అడ్డు తొలగించుకునే ఉపాయం చెప్పమంటావా అన్నాడు. అవును అంది రాణి. సరే విను మరి. పులసల సీజన్ కదా ఇప్పుడు. చేపల పులుసులో ఒక 25 మత్తు బిళ్ళలు కలిపేసేయి. తిన్న ఆడికి మత్తెక్కి పడిపోతాడు. అప్పుడు ఆడిని గోనె సంచిలో మూటగట్టి ఉంచితే రాత్రికి నేనొచ్చి గోదాట్లో పడేస్తా ఆ మూటని అన్నాడు సత్తిగాడు. ఆడు చెప్పిన దాంట్లో అక్షరం పొల్లుపోకుండా చేసింది రాణి. అర్ధరాత్రి దాటాక సత్తిగాడొచ్చి ఆ మూటని భుజాన వేసుకుని తీసుకెళ్తుంటే లోపలున్న రాణి మొగుడికి మత్తు దిగింది. ఆడికి తెలివొచ్చింది. గిలగిలా కొట్టుకుంటున్నాడు, అరుస్తున్నాడు, కరుస్తున్నాడు. దాంతో మూట విప్పిన సత్తిగాడు ఆడి బోర కొరికేద్దామనుకున్నాడు. కానీ దానికంటే సులువైన పని వృషణాలు పిసికేసేదే. పిసికి చంపేసి తిరిగి గోనె సంచిలో కుక్కేసి బోది కాలువలో పారేశాడు అని ఆగింది మా చెల్లాయత్త. రాణి సత్తిగాడి కథలు ఇంతకు ముందే తెలుసు కాబట్టి మా చెల్లాయత్త చుట్టూ ముగిన ఆడోళ్లంతా నిజంగా ఇలాగే జరుగుంటది అనుకున్నారు. వేసవికాలం రాత్రి. పక్కనే వెడేల్పాటి గోదావరి కాలువ ఉన్నా అస్సలు ఆడ్డం లేదు గాలి. వంతెన కింద సత్రంలో ఎన్నో ఏళ్ల నుంచి ఉంటున్న సాధువు దగ్గరికి నెలపర్తిపాడు నుంచి, ఆనవతారం నుంచి వచ్చిన సాధువులు దిగారా వేళ. ఆ రాత్రి గంజాయి దమ్ము దట్టిస్తున్నప్పుడు ఏంటి మీ ఊరి విశేషాలని మా ఊరి సాధువుని అడిగారు పొరుగురి సాధువులు. చెప్పటం మొదలెట్టాడు మా ఊరి సాధువు.
10 రోజుల క్రితం గవల్ల అబ్బులుగాడి అల్లుడు చచ్చిపోయాడు. ఎవరో మత్తుమందిచ్చి పిచ్చలు పిసికేసి చంపేశారు. ఎవరు చంపారో, ఎందుకు చంపారో ఎవరూ తేల్చలేకపోతున్నారు. అంతా చూస్తున్న నా మట్టుకైతే అది హత్య కాదు, ఆత్మహత్య అనిపిస్తుంది అన్నాడు. వింటున్న బయటూరి సాధువులకి చాలా బాగుంది, వింటానికి చెప్పు అన్నారు. జరిగిందంతా చెప్పాడు మా ఊరి సాధువు. అంతా విన్న నెలపర్తిపాడు సాధువు ఇది హత్య కాదు, ఆత్మహత్య అన్నాడు. ఎలాగా అడిగాడు మా ఊరి సాధువు. ఎలాగంటే సినిమా హాలు మరుగుదొడ్లో వాళ్ళిద్దరినీ ఆ దశలో చూసిన రాణిమొగుడు అక్కడే అల్లరి చేయాలి, కానీ ఆడు చేయలేకపోయాడు. అంటే ఆ కుర్రోడికి బయట అరిచే ధైర్యం లేదు. తనలో తానే కుమిలిపోయిన నిజాయితీపరుడైన ఆ కుర్రోడు పెళ్ళానేం అనలేక, సత్తిగాణ్ణేం చేయలేక తనలో తానే కుమిలిపోయి ఆత్మహత్య చేసుకున్నాడని నేననుకుంటున్నాను అన్నాడు నెలపర్తిపాడు సాధువు. అవును, అలా బయటపడలేనోళ్ళు అలాగే చేస్తారన్నాడు అప్పుడే వాళ్ల మధ్యలోకి వచ్చిన రాజానగరం సాధువు. నేను కూడా వీళ్ల తరపునే వాదిస్తున్నాను అన్నాడు అనావతారం సాధువు. వాళ్ల వాదులాట వింటున్న మా ఊరి సాధువుకి ఆత్మహత్య అన్న ముక్క మట్టికి చాలా సబబుగా తోచింది. నరాలపాలెంలో వాళ్లంతా అది హత్య అని, స్వరాయ తోటలో జనం మామూలుగా వచ్చిన చావు అని, సూరాయమ్మపేటలో మనుషులు మాకు అర్థం కావటం లేదని అనుకుంటున్నారు. చానాళ్లు గడిచిపోయినాయి. పోలీసులకి అది హత్యో ఆత్మహత్యో ఇప్పటికీ అర్థం కాకుండా పోయింది. మొత్తానికి గవళ్ళ అబ్బులిగాడి అల్లుడి చావు ఎవ్వరికీ అంతుబట్టకుండా ఒక మిస్టరీగా మిగిలిపోయింది మా పసలపూడిలో. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.